మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బుర్జు వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ జిల్లా ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందంటారా? మొట్టమొదట రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు అవుతుంది. భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అందరికీ భద్రత, అవకాశాలు సమానంగా ఒక రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశం అంతా కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగమే నడుస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే ఒక్కొక్కరి మీద సోషల్ మీడియా వాళ్ళని పట్టుకొని ఎక్కడో ఊరికే చిన్న క్వశ్చన్ చేస్తే కూడా ఈరోజు ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి ఒక్కొక్కరి మీద 10-15 కేసులు. అంటే ఎప్పుడు మేమైతే నా రాజకీయం చూడబట్టి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఇట్లా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకునేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ తెలుగుదేశం ప్రభుత్వమే. ఇంత అడ్డగోలుగా తయారు చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఈరోజు రాజ్యాంగ రచించినటువంటి అంబేద్కర్ గారు కూడా క్షోభించే రకంగా ఈ రాజ్యాంగ వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈయన అంబేద్కర్ గారు ఈరోజైనా సరే, ఇప్పటి నుంచైనా సరే చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు మంచి బుద్ధి వచ్చేలాగా ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, అంటే దేశమంతటా వజ్రోత్సవాలు జరుగుతున్నాయి, మరి ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అంటారు? ఇక్కడ ఇందాక మా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, ఎందుకంటే అంబేద్కర్ గారు ఏదైతే ఆశించి ఆ రోజున అట్టడుగు వర్గాల వాళ్ళకు కూడా సమాన అవకాశాలు రావాలి, ఆర్థిక స్వాతంత్రం రావాలి, రాజకీయ అవకాశాలు రావాలి అనేటువంటి రాజ్యాంగాన్ని రచించినాడు. అంటే ఎంత మేధావితనంతో ఆయన రాజ్యాంగాన్ని రచించి ఆ రోజున అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆమోదించినాయి. ఇవాళ వరకు కూడా ఆయన అడుగుదాడల్లో నడవటానికి యావత్ భారతదేశం అంతా ప్రయత్నం చేస్తుంది. చాలా మటుకు ఆయన ఇవాళ ఘనంగా నివాళులను అర్పిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినం 75 సంవత్సరాలు అవుతుంది నిరంతరంగా ఆయన యొక్క అడుగుదాడల్లో కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవి నిరంకుశత్వంగా అధికారుల మీద ఒత్తిడి చేసి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలనేటువంటి ధోరణితో చేయటం, ఇది అంబేద్కర్ గారు నింటే నిజంగా బాధపడేటువంటి రోజు. ఇవాళ అలా కాకుండా ఇంకొకటి కూడా ఏం చెప్తున్నామంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారో మంచి విషయాన్ని ఎక్కడున్నా అది శాశ్వతంగా ఆమోదించబడాలి, ప్రజల్లో ఉంటుంది అనటానికి ఒక కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి విద్యలో సంస్కరణలు, దేశీయంగా చర్చకు వచ్చినటువంటి పరిస్థితులు, వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా విద్యలో, వైద్యంలో గణనీయమైనటువంటి మార్పులు రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి మొదలు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఎన్నో సంస్కరణలు ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో చర్చించుకుంటున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండింటే బాగుండేనేటువంటి చర్చ నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ప్రతి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కూడా అంబేద్కర్ అడుగుజాడల్లో
అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుదాడుల్లో తూచా తప్పకుండా నడుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, అంటే ఈ యొక్క రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితిలో రాజ్యాంగం అనేటువంటిది గత ప్రభుత్వంలో ఎలా చేశారనేది మనం చూస్తూ ఉంటే ఈరోజు దాన్ని కంపారిజన్ తీసుకొని ఈరోజున రెడ్ బుక్ అనేటువంటిది వాళ్ళు అంటే ఎవరైతే తనకు మాట లేదో వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్ అనేటువంటి ఈ రాజ్యాంగంలో పేర్లు రాసి ఈ రోజున వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంది. అంటే ఈ రాజ్యాంగము అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ అనేటువంటిది ఇచ్చాడు. రాజ్యాంగంలో కొన్ని పద్ధతులను ఆ పద్ధతులను కూడా ఎక్కడ కూడా పాటించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వారు స్వతహాగా పెట్టుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అమలు పరచడం ఉన్నారు. మీరేమంటారు? ఇప్పుడు చూసుకున్న పరిస్థితుల్లో చాలా మటుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కావచ్చు, కక్షపూరితమైన యొక్క వడంబడిక అనేది నడిపిస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఫస్ట్ టైం ఈరోజు మన రాజ్యాంగాన్ని రచించిన మనకి 75 సంవత్సరం ఈరోజు మనము ప్రత్యేకంగా మనము ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలు తిరిగి దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మొత్తం పరిశోధన మేధావులను ఎంత ఒక కమిటీ 398 కమిటీ వేసి రాజ్యాంగాన్ని రచించి మొత్తం మన దేశమే కాదు ప్రపంచ దేశాలని శోధించి రాజ్యాంగాన్ని ఈరోజు రచించిస్తే ఈరోజు అంబేద్కర్ ఎంతో అందరూ చాలా మెచ్చుకొని ఆయన రాజ్యాంగాన్ని మెచ్చుకున్నారు. ఈరోజు పరిపాలన ఎట్లా సాగుతుందంటే మొన్ననే మనం చూసినాం. పిఎస్సి అంటే పబ్లిక్ అకౌంట్ ప్రతిపక్షానికే ఇలా ప్రతిపక్షం ఎట్లంటే మన కేంద్రంలోన పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు 98లోన బీజేపీ వాళ్ళు ఇద్దరు వాజ్పేయి ఉంటే ఇద్దరికి ఇచ్చినారు పిఎస్సి చైర్మన్. అలాంటిది అదే విధంగా ఒకటి ఇండిపెండెంట్గా ఇచ్చినారు పిఎస్సి 10. అలాంటిది ఈరోజు రెడ్ బుక్ పాలన చేస్తూ ఓటింగ్ పెట్టి ఈరోజు ఎంత దుర్మార్గం అంటే, ఎందుకంటే అవన్నీ పిఎస్సి చైర్మన్ అంటే ప్రతిపక్షంలో ఉంటేనే ఏదైనా తప్పులు ఒప్పులు చూసి దాన్ని చేస్తారు. అలాంటిది ఈరోజు ఇడిచిపెట్టి వాళ్ళు ఓటింగ్కి పోయినారు. ఎంత దుర్మార్గమైన పాలన అంటే ఈరోజు మనం చూస్తున్నాము. ఎందుకంటే అది ఒక్కరున్నే కానీ ప్రతిపక్షం వాళ్ళకి పిఎస్సికి ప్రతిపక్షానికే ఇచ్చినారు. ఇద్దరుంటే దాదాపుగా 500 చిల్లర మనకి ఎంపీలు ఉన్నారు. దాంట్లో ఇద్దరు ఉన్నాయి బీజేపీలు ఇద్దరున్నా కానీ ఇచ్చినారు. కానీ ఈరోజు అదే కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తుందో నాకు అర్థం కాదు. పిఎస్సి చైర్మన్ ఈరోజు వాళ్ళ ప్రభుత్వంకే వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఏం కనపడుతుంది. అలాంటిది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ దేశాలే పిఎస్సి చైర్మన్ ప్రపంచ దేశాలనే ప్రతిపక్షాలకే ఇస్తున్నారు. అలాంటిది ఈరోజు మన ఒకటి ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే పిఎస్సి చైర్మన్లో నిలేరంట. అలాంటిది తాలిబాన్లు చేసిన పని ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం ఈరోజు చేస్తుందని చెప్తున్నాం. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన పని చూస్తున్నాం. 6 నెలలు అయింది. సంక్షేమ పథకాలు ఇడిచిపెట్టినారు వాళ్ళు. సంక్షేమ పథకాలు ఏం లేకున్నట్ల ఏదో ఒకటి నెలకి ఏదో ఒకటి సృష్టిస్తారు. మన లడ్డు అయితేనే ఇంకొకటి అయితేనే శర్మిలమ్మ ఏదైనా కానీ వాళ్ళ నెలలో ఏదైనా ఇప్పుడు మళ్ళీ ఫేక్ ఒకటి మన జగన్మోహన్ రెడ్డి ఏదో 1750 కోట్లు తిన్నారు. అన్నీ ఫేక్. వాళ్ళు వాళ్ళ సంక్షేమ పథకాలు ఎవరు దాని దృష్టి మళ్ళకున్నట్ల వీళ్ళు పని ఏం పని ఏదో ఒకటి 1 మంత్లో ఏదైనా ఒకటి ఇప్పుడు ఈ నెలకి ఇది అయిపోయింది జగన్మోహన్ అది తేలిపోతుంది. అది తేలిపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ వీళ్ళు పరిపాలన అంతా అదే రెడ్ బుక్ పరిపాలన. వాళ్ళ మాట ఎవరు లేరో అధికారులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు చేసే పని ఏమంటే వాళ్ళు హింసించే పనే. వాళ్ళ పని ఎవరు వాళ్ళ మాట ఇంట్లో అధికారులు అయితేనేమి మన వైసీపీ కార్యకర్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదన్నా తప్పని చేసేదే సోషల్ మీడియా. వాళ్ళు మన వైసీపీ ప్రభుత్వం చేసిన వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు ఎంత అరాచకం అంటే అంత అరాచకం చేసిన. అలాంటిది ఈరోజు మన వాళ్ళు సోషల్ మీడియాలో కొద్దిగా తప్పు అంటుంటే వాళ్ళని అనవసరంగా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు.